అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం దూత ద్వారా ఢిల్లీకి ఆ ప్రతి. ఇప్పటికే అమరావతిని చేరుస్తూ చట్ట సవరణ బిల్లు 1న దానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు ఉభయ సభల ఆమోదంతో ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తి చట్టబద్ధత. సూచనలానే 14 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రాజధానే లేదు. రాజధాని చెప్పుకోలేని ప్రజలు పాపం వాళ్ళు. ప్రపంచ మేధావి ఉన్నాడా? 2 ప్రపంచ మేధావులు ఉన్నారు అక్కడ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, 2 ప్రపంచ మేధావులే. ఆ 2 ప్రపంచ మేధావులు ఉండి కూడా రాజధాని లేదు వాళ్ళకు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ, అందుకే మేము ఆయనకు మద్దతు ఇవ్వదలుచుకున్నాం. మేము పోటీలో ఉంటామా ఉండమా అనేది మాకు సంబంధం లేదు. మేము చంద్రబాబు గారితోటే ఉంటాం. ఎవరైనా పార్టీ పెడితే పోటీ చేస్తాడు. పార్టీ పెట్టి పోటీ చేయకుండా మద్దతు ఇచ్చినని పవన్ కళ్యాణ్ ఒక్కనే చూసినాం. చరిత్రలో నిలిచిపోతాడు ఆ పవన్ కళ్యాణ్. 2014లో చంద్రబాబు నాయుడిని కలిస్తే రాజధాని మొత్తం తీర్చిదిద్దుతాడు అన్నాడు. 2014లో ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి మళ్ళీ 2 సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు రాజధాని లేదు వాళ్ళకు. రాజధానికి చట్టబద్ధత కూడా లేదు. మళ్ళీ ఆయనను పొగుడుతాడు ఈయన పవన్ కళ్యాణ్. నెత్తి మీద వేసుకుంటారు. అసలు పవన్ కళ్యాణ్ లీడరు అని ఎవరన్నా అంటే ఆయనకు సంబరం అవుతుందో కాదో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు విజనరీ అంటే మాత్రం ఆయన అబ్బా ముసి నవ్వులు నవ్వుతాడు. నాకు కావాల్సింది ఇది కదా, నేను లీడర్ని కాకపోయినా మంచిదే, కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావద్దు, చంద్రబాబు నాయుడు ఉన్నా మంచిదే. ఇది ఆయన నిస్సహాయమైన స్థితి. కాబట్టి ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందట. ఓ దూత ద్వారా ఢిల్లీకి ఆ ప్రతిని కూడా పంపిందట. ఏది? అమరావతి మా రాజధాని, దీనికి చట్టబద్ధత కల్పించండి అని అసెంబ్లీ, ఏది ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి ఒక దూత ద్వారా దాన్ని ఢిల్లీకి పంపిల్లట. ఇప్పటికే అమరావతిని చేరుస్తూ చట్ట సవరణ బిల్లు కూడా 1న కేంద్ర మంత్రివర్గం ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఏపీ రాజధానిగా ఇక అమరావతి పూర్తి చట్టబద్ధత వస్తుంది.